మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. భూలోకంలో యేసు ప్రభుకు శారీరకంగా కాకున్నా లేదా లోక సంబంధంగా తనకంటూ ఒక తండ్రి ఉండాలి కదా. మరి తండ్రిగా ఎవరిని ఎన్నిక చేశాడు? దేవుని బిడ్డలారా, ఎవరిని ఎన్నిక చేశాడంటే యోసేపును ఎన్నిక చేశాడు. యోసేపును ఎన్నిక చేశాడు. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు భూలోకంలోనికి యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుకు శారీరకమైనటువంటి తండ్రి కాడు యోసేపు, కానీ లోక సంబంధంగా తనకంటూ ఒక తండ్రి ఉండాలి కాబట్టి యోసేపు తండ్రిగా ఉంచబడ్డాడు. మరి సహోదరుడైన యోసేపు మన జీవితాలకు అందించే ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. అంతకుముందు నేను చూసినటువంటి ఒక సంఘటన మీకు నేను వివరించాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే మా ఫస్ట్ ఫ్లోర్లో బాడకు ఒక కుటుంబం వచ్చి చేరిందండి. వాళ్ళ కుటుంబం వచ్చినప్పుడు నేను అడిగాను, ఎంతమంది ఉంటారు బ్రదర్ మీరు? వాళ్ళు ప్రభువుని అంగీకరించి అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. ఆయన అన్నాడు, నేను నా కుమార్తె ఉంటాము. నా భార్య చాలా కాలం కిందట చనిపోయింది బ్రదర్, కానీ ఒక కార్యం మా ఇంటిలో జరుగుతుంది అన్నాడు. ఏంటి అంటే, వాళ్ళ భార్య ఉన్నప్పుడు, వాళ్ళు కడపలోనే వేరే చోట ఉన్నప్పుడు వాళ్ళ భార్యకు అనారోగ్యం వచ్చిందండి. తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చి ఆమె మంచం పట్టింది, అంటే ఇక బెడ్ రిడన్ అయిపోయింది. ఆ సందర్భంలో ఆమె మరణపు గడియలు దగ్గరికి వచ్చినప్పుడు తన కుమార్తెను తన భర్తను పిలుచుకొని వారితో మాట్లాడిన తర్వాత ఆ ఇంటిలో పనిచేసేటువంటి పని మనిషిని పిలిపించిందండి. పిలిపించి ఆమె దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మ నా చేతుల్లో చేయి వేసి నాకు ఒక ప్రమాణం చేయని చెప్పింది. ఆమె ఆశ్చర్యపోయింది. భర్తతో ప్రమాణం చేస్తే సరే, కుమార్తెతో ప్రమాణం చేస్తే సరే, ఇదేంటిది పని మనిషిని పట్టుకొని ప్రమాణం చేయమంటుందే, నేను బంధువును కూడా కాదు, ఈమె క్రైస్తవురాలు, ఆమె అన్యురాలు, అసలు వాళ్ళకు సంబంధం లేదు, బంధుత్వం లేదు, ఏమీ లేదు. కానీ ఆమె చేసినటువంటిది ఏంటంటే, నేను చనిపోబోతున్నాను, నా చేతిలో చేయి వేసి ఒక ప్రమాణం చేయి నాకు అన్నది. ఈమె ఆశ్చర్యపోయి, ఎందుకమ్మా ప్రమాణం చేయమంటున్నావు అని అడిగితే ఆమె ఏమని చెప్పింది తెలుసా? నేను చనిపోతుంటున్నా, నాకు యవనస్తురాలైనటువంటి కుమార్తె ఉంది, నా భర్త ఉంటున్నాడు, నా భర్త మంచివాడు, నా కుమార్తె అమ్మాయి 10th క్లాస్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క బిడ్డను చూసుకోవడానికి మా బంధువులు ఎవరు రారు మా ఇంటికి, మేము ప్రభుని అంగీకరించామని, కానీ నీ చేతుల్లో నా కుమార్తెను ఉంచుతుంటున్నా, నా ఇంటిలో నీకు చేతనైనంత వరకు పనిచేయి, నీ చేతనైనంత వరకు పనిచేయి, మా ఇంటిలో నా కుమార్తెను, నా భర్త ఉన్నప్పుడు లేనప్పుడు నా ఇంటిని చూసుకోవలసిన బాధ్యత నీదే అని ఆ ముస్లిం సహోదరికి అప్పగించిందండి. ఆయన అన్నాడు, బ్రదర్ చనిపోయి ఇప్పటికి నా భార్య 2 సంవత్సరాలైంది, ముస్లిం సహోదరి మరిచిపోకుండా మా ఇంటికి వచ్చి పని చేస్తూ ఉంటుంది, మరిచిపోదు. కడపలో చాలా దూరం ఆమె ఇంటికి పనికి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నేను ఆశ్చర్యపోయాను. రాత్రి 9 గంటలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనికి అప్పుడే పంపిస్తారు, ఎందుకంటే వేరే ఇళ్లలో పని చేయాలి. ఈమెకు మాట ఇచ్చింది కాబట్టి రాత్రి 9 గంటలకు వచ్చి 11 వరకు పని చేసి వెళ్ళిపోతుంది, లేదా ముందు అవకాశం ఉంటే ముందు వచ్చి పని చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభును చూసుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోసేపుకి ఇచ్చాడండి. ఎందుకు యోసేపుకి ఇచ్చాడు? వై ఓన్లీ జోసెఫ్? ఒక యోసేపే ఎందుకు యోసేపును దేవుడు కోరుకున్నాడు? ఎందుకు యోసేపును దేవుడు ఇష్టపడ్డాడు? ఎందుకు యోసేపును యేసు ప్రభు తండ్రిగా ఉంచడానికి దేవుడు ఒప్పుకొన్నాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. చాలా సందర్భాల్లో మరియకు మనం చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడిందాలని, మరియ యేసు ప్రభువును 9 నెలలు మోసిందని. దేవుని బిడ్డలారా, వాస్తవానికి మరియకు విలువ ఎందుకైనా ఆ దినాల్లో వచ్చిందంటే యోసేపు ఆమెను చేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే మరియ జీవితము చాలా అధ్వానంగా మారిపోయేదండి. ఎందుకంటే పెళ్లి కాకుండా ఒక కన్యకగా ఉండేటువంటి స్త్రీ గర్భవతి అయితే ఆమెకి ఇంక ఎంత అవమానం ఉంటుందో చూడండి.
లేదండి, ఆమె కొరకు యోసేపు నిలబడ్డాడు. అదేనా యోసేపు చేసింది? యోసేపులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీదుట నేను ఉంచాలని కోరుతున్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో గమనిస్తే ఆమెను అవమానపరచనొల్లక, యోసేపులో ఉండేటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? మరియను అవమానపరచనొల్లక. వాస్తవానికి యోసేపు భయంకరమైన అవమానం గుండా వెళుతూ ఉన్నాడు. ఏంటి అవమానం తెలుసా? ఎలాంటి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వు? ఎలాంటి ఆమెను నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? ఎలాంటి ఆమెను నువ్వు కోరుకున్నావు? ఎలాంటి ఆమె నీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడ్డావు? ఎలాంటి ఆమె పెళ్లి కాకముందే గర్భవతి అయిందంట. ఏం యోసేపు, ఎలాంటి ఆమెను చేసుకుంటున్నావు యోసేపు అని ఎంతమంది అతన్ని అవమానపరుస్తుంటే తన అవమానాన్ని పట్టించుకోలేదండి. తన భార్యగా ఉండేటువంటి ఆ మరియకు వస్తున్నటువంటి అవమానాన్ని తొలగించాలని కోరుకున్నాడు. ఆమెను అవమానపరచనొల్లక. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, నీకు నాకు దేవుడు నేర్పించే మొదటి లక్షణం ఏంటి తెలుసా? కొన్ని సందర్భాల్లో మనకు ఇతరులను అవమానపరచడం, ఇతరులను ఏడిపించడం, కసితీరా వాళ్ళ పైన మనము ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది మనకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుందండి. నిజమైన దేవుని బిడ్డ ఇతరులను అవమానపరచడు. నిజమైన దేవుని బిడ్డ ఇతరులను అవమానపరచడానికి ఇష్టపడరు. మాట ద్వారానైనా కార్యము ద్వారానైనా ఏదో ఒక రకంగా అవమానపరచడం అనేటువంటిది దేవుని బిడ్డకు ఉండకూడని లక్షణం. యోసేపు అంట ఆమెను అవమానపరచనొల్లక, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఎవ్వరికి తెలియకుండా మెల్లిగా విడాకులు ఇచ్చేద్దాం అంటే ఇంకా తాను ఏమైనా చేయవచ్చు, రచ్చ చేయవచ్చు, ప్రజల ముందుకు తీసుకుపోవచ్చు, కోర్టు దగ్గర తీసుకుపోవచ్చు, ఈమె దోషి అని చెప్పవచ్చు, ఏవైనా చెప్పవచ్చు అండి. 100% అవకాశం ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడింది అవమానపరచనొల్లక. ఎవరు అవమానపరుస్తారు తెలుసా? అవమానపరిచే లక్షణం, ఏడిపించే లక్షణం ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబం కానీ ఏదో ఒక రకంగా అవమానపరిచే లక్షణం ఎవరికి ఉంటుందో తెలుసా? బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. భక్తిహీనుడు నిందించుచు ఏం చేస్తాడంట? అవమానపరుస్తాడు. భక్తిహీనునికి ఒక లక్షణం ఉంటుంది. భక్తి లేని వ్యక్తికి, భక్తి ఎక్కువగా లేని వ్యక్తికి, భక్తి జీవితం జీవించినటువంటి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుందంట. ఏంటంట? నిందిస్తాడు, అవమానపరుస్తాడు. నిందిస్తూ అవమానపరుస్తాడు. అంటే నేను భక్తి కలిగిన వాన్నా, భక్తి లేని వాన్నా, లేదా నువ్వు భక్తి కలిగిన స్త్రీవా, భక్తి కలిగిన స్త్రీ కాదా, భక్తి కలిగిన సహోదరుడువా కాదా అని తెలుసుకోవడానికి దేవుడు అంటున్నాడు, నీవు నిందించే వ్యక్తివైతే, అవమానపరిచే వ్యక్తివైతే భక్తిహీనుడు. బైబిల్లో వ్రాయబడింది. భక్తిహీనునికి ఉండేటువంటి లక్షణం ఏంటంట? అవమానపరుస్తాడు. ఇది నా దేవుని బిడ్డలాగా మరియ జీవితము యోసేపుకి ఎంత అవమానం తెచ్చిందండి. కానీ యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు. నువ్వు నాకు అవమానపరిచే కార్యం చేస్తావా, నిన్ను ఇంకా అవమానపరుస్తా, ఇంత మోసం చేస్తావా, నాకు చెప్పకుండా ఎవరితోనో ఎక్కడో తిరిగావా అని ఏదైనా అనవచ్చు యోసేపు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకటి ఆమెను అవమానపరచనొల్లక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ సంవత్సరంలో ఎవరినైనా ఎక్కడైనా ఏ విషయంలో అయినా అవమానపరిచేసామా, తక్కువ చేసి మాట్లాడామా, లేకపోతే వాళ్ళని గురించి నిందించామా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ అలాంటి జీవితం, అలాంటి లైఫ్ స్టైల్ మనం కలిగి ఉంటే వీఆర్ నాట్ రైచియస్ పీపుల్. మనం భక్తి కలిగిన వారం కాదు. వీఆర్ నాట్ గాడ్ ఫియరింగ్. మనం భక్తి కలిగిన వారం కాదు. భక్తి కలిగిన జీవితము అవమానపరచదు. యవనస్తులు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొత్తగా కాలేజీలో జాయిన్ అయినటువంటి వారిని ర్యాగింగ్ పేరుతో అవమానపరుస్తాడు. ర్యాగింగ్ అస్సలు దేవుని బిడ్డ చేయకూడదండి. దేవుని బిడ్డ చేయకూడదు. కొంతమందికి ఒకటి ఉంటుందండి, అవమానపరచడమే, ఎగతాళి చేయడం, గేలి చేయడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిమ్టమ్. క్రైస్తవ జీవితంలో చాలా ప్రమాదభరితమైనటువంటిది ఏంటంటే ఇతరులను అవమానపరచడం, ఇతరులను నిందించడం, ఇతరులను గేలి చేయడం. నాకు తెలుసండి, ఒక కుటుంబం, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మంచి ఉద్యోగస్తులండి. వాళ్ళ ఇంటిలో ఎప్పుడు చూసినా ధాన్యము విస్తారంగా ఉండేటువంటిది. వాళ్ళకు విస్తారమైనటువంటి కోళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండేవి.
అంటే వాళ్ళకు తిండికి కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, పేరు ప్రఖ్యాతులు కొదవలేదు. కానీ వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? కుటుంబం అంతా కూర్చొని ఒక్కొక్కరిని గురించి అవమానకరంగా మాట్లాడుతుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇట్లా, వాళ్ళు ఈ రకంగా, వాళ్ళు ఇట్లా నడుస్తారు, వాళ్ళు ఆ రకంగా ఉంటారు, ఇట్లా మాట్లాడతారు, ఈ రకంగా వాళ్ళ కళ్ళు ఉంటాయి, ఈ రకంగా వాళ్ళ తల ఉంటుంది. విపరీతమైన కామెంట్ చేస్తారండి, విపరీతంగా కామెంట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు బయట చేయరు, ఇంట్లోనే చేశారు, ఇంట్లోనే జరుగుతుంటారు. వాళ్ళ కుటుంబం మధ్యనే జరుగుతుంది, ఎక్కడ జరగదు, వాళ్ళ కుటుంబం మధ్యనే జరుగుతుంది. కానీ ఈ దినాన వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయారు. వాళ్ళ కుటుంబం డిస్టర్బ్ అయినంతగా ఏ కుటుంబం డిస్టర్బ్ కావడం నేను చూడలేదండి. ఎందుకు తెలుసా? అవమానపరచడం వాళ్ళకు ఒక హాబీ. అన్నం తినాక అందరు, కొంతమందికి అన్నం తిన్న తర్వాత ఏమవుతారు, నడక ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది బీడ నములుకుంటూ వెళ్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఇంకొక రకంగా గడుపుతారు, కొంతమంది కుక్కను పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. వీళ్ళెవరు తెలుసా? బయటికి కూడా పోరు, వీళ్ళు ఇంట్లోనే కూర్చొని అందరూ రౌండ్ టేబుల్ లాగా కూర్చొని ఒక కాన్ఫరెన్స్. ఏంటి తెలుసా? వాళ్ళు ఇట్లా, ఆ కుటుంబం ఇట్లా, వాళ్ళు ఇట్లా. దేవుని బిడ్డలారా, ఇది దేవుని బిడ్డకు అస్సలు ఉండకూడని లక్షణం. యోసేపును దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుకు తండ్రిగా ఎందుకు ఉంచాడు తెలుసా? అవమానపరచడం యోసేపు ఇష్టపడలా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా? అవమానపరచాలని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వస్తే ఆమెను చూసి అవమానపరచక ఆమెను రక్షించిన దేవుడు. ఇంకా ఆమె కోసమే కాదు, పాపములో జీవించే మన ఒక్కొక్కరి కోసం శిలువలో అవమానపరచబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన హింసించబడి బాధపడి అవమానపరచబడ్డాడు. దట్ వాస్ ద నేచర్ ఆఫ్ జీసస్. ఇతరులను అవమానపరచడం కాదు, ఇతరులను నిందించడం కాదు. చాలా సులువు ఇది. ఇతరులను అవమానపరచడం, ఇతరులు నిందించడం, ఇది చాలా సులభం. కానీ బైబిల్ ఒక మాట ఉంది, ఏమి విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. మర్చిపోకూడదు అది. నేనేం చేస్తానో ఇంకొక వ్యక్తికి నేను విత్తుతున్నా, నేను ఇంకొక చెడుని విత్తితే చెడునే పంటకు వస్తా. దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన మాట. నేను ఏమి విత్తుతానో, నేను విత్తేది ఒక విత్తనం విత్తుతా, కానీ దాంట్లోంచి చెట్లు వస్తాయి, దాంట్లోంచి విత్తనాలు వస్తాయి. నేను మంచి విత్తితే ఎక్కువగా మంచి వస్తుంది. నేను లోపల ఒకటి కలిగి రహస్యంగా ఏదో ఒక ప్లానింగ్తో నేను ఏదైనా చేశాను అంటే మన జీవితాల్లో మనం అవమానపరిచే వారంగా ఉంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, యోసేపును తండ్రిగా యెహోవా దేవా మీరు ఎందుకు ఎన్నిక చేశారు? వై యు చూస్ జోసెఫ్ ఓన్లీ? యోసేపును ఎందుకు ప్రదానం చేయబడినందుక? కాదు, యోసేపులో ఉండే లక్షణాలు శ్రేష్టమైన లక్షణాలు ఇవి. దేవుని బిడ్డలారా, అవమానపరచనొల్లనటువంటి వ్యక్తి, అందుకే రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనే రాళ్లతో అందరి ముందర సావగొట్టాలంటే, పెళ్ళి కానటువంటి ఒక అమ్మాయికి గర్భవతి వచ్చిందంటే, గర్భవతిగా ఉందంటే ఇంకెంత అవమానపరచవచ్చో. దేవుని బిడ్డలారా, అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. నీ మాట, నా మాట ఇతరులను అవమానపరచకూడదు. నా మాట ఇతరులను అవమానపరచకూడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. కొంతమంది భార్యలు భర్తలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. కొంతమంది భార్యలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. దేవుని బిడ్డగా ఉంటూ నీ జీవితంలో ఇతరులను అవమానపరిచే మాటలు మాట్లాడితే దేవుని బిడ్డ కామనం. భక్తిహీనుడు మాత్రమే నిందించుచు అవమానపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. యోసేపు ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా? యోసేపు అంటాడు, ఐఎమ్ ద పర్సన్ హూ విల్ నాట్ పుట్ సంబడి ఇంటూ షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇతరులను నేను అవమానపరచను. రెండవదిగా యోసేపులో ఉండేటువంటిది ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. తర్వాత, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగకుండెను. మరియను చేర్చుకొన్నాడంట.
20వ వచనంలో ఉంటుంది, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. దేవుని దూత అంటున్నాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకు యోసేపు. యోసేపు భయపడకు. యోసేపు ఎలాంటి వాడు తెలుసా? దేవుని కొరకు ఎంతకైనా నిలబడేటువంటి వ్యక్తి అండి. దేవుని కొరకు ఎంతకైనా నిలబడేటువంటి వ్యక్తి. ఒకవేళ యోసేపు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, యోసేపు, మరియను ఆన్ వాట్ బేసిస్ నువ్వు ఆమెను నీ భార్యగా చేర్చుకున్నావు, నీ భార్యను చేర్చుకున్నావు? దేవుని దూత నాతో మాట్లాడాడు. ఏమయ్యా, దేవుని దూత ఎట్లా మాట్లాడి? నేరుగా కనపడ్డా? కళలో కనపడ్డాడు. కళలు ఎన్ని రావయ్యా, ఎన్ని రావు కళలు? ఆ కళలో వచ్చిందని చేస్తావు నువ్వు. రేపు ఇంకో కళ వస్తుంది నీకు, ఆ కళ ప్రకారం చేస్తావా? దేవుని బిడలారా, కలలో దేవుడు మాట్లాడితే యోసేపు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి అండి. ధైర్యంగా నిలబడ్డాడు. అంటే ఒకవేళ మరియ కోసం యోసేపు నిలబడకపోతే మరియకు జరిగే నష్టము కానీ, మరియకు జరిగే కీడు కానీ, మరియ గర్భంలో ఉండే శిశువు జరిగేటువంటి కీడు కానీ చాలా గొప్పదండి. ఎందుకు తెలుసా? ఒకవేళ యోసేపు ఆమె పైన నింద వేశాడు అనుకుందాం. నింద వేస్తే ఆ కుటుంబం వాళ్ళు ఈమెను తప్పుగా అర్థం చేసుకుని బయటికి పంపించారనుకుందాం. ఏమైందో మరియ పరిస్థితి? యోసేపు దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం ఎంతగా నిలబడుతున్నావు? ఎవరో ఏదో అన్నారని అనబోతున్నారని ఏదో గాలి వార్తలు వచ్చేసాయని దేవుని కోసం నిలబడలేని వ్యక్తులుగా మనం ఉంటామండి. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. పోయిన బుధవారం వర్ష కారణంగా చాలామంది రాలేదు. మన మధ్యకు ఒక దైవ సేవకుడు వచ్చారు. సిఆర్పిఎఫ్ టీం ఆ యొక్క ఏమనాలి ఫౌండర్ పాల్ ప్రసాద్ అని అమలాపురం నుంచి వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పారండి. ఆ వాక్యం ఎంతమంది విన్నారో? ఒక సాక్ష్యం నన్ను చాలా చలరేపిందండి. ఏంటి తెలుసా? ఈజిప్టులో 20 మంది యవనస్తులను ఊచకోత కోసారు. అంటే దేవుని నమ్మారని, దేవుని కొరకు జీవిస్తున్నారని 20 మందిని అలా నిలబెట్టి ఒక్కొక్కరి మెడపైన కత్తి పెట్టి మెడలు కోసేశారండి. దాన్ని వీడియో తీసి వాళ్ళ ఇంటికి పంపించారు. అందులో 2 యవనస్తులు అన్నదమ్ములు ఇద్దరిని కూడా మోకరింపజేసి వాళ్ళ దగ్గర వీడియో పెట్టి వాళ్ళు కట్ చేశారండి. అంటే బతికినటువంటి వ్యక్తి మెడపైన కత్తి పెట్టి కోసేసి మెడను మొండాన్ని సెపరేట్ చేశారు. ఆ వీడియో వాళ్ళ తల్లికి వెళ్తే తల్లి చూసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక రిపోర్టర్ ఆ యొక్క ఇంటికి వెళ్ళాడంట. అమ్మా, నీవు నీ బిడ్డలను చంపిన వారిని గురించి నువ్వేమనుకుంటావు? ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే ఆమె ఏమని తెలుసా? ఒకవేళ అదే పరిస్థితి వచ్చి నా దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చారంటే నా ఇంటిలో ఉండే నేను వాళ్ళకి మంచిగా బిర్యానీ వండి పెడతాను. ఏం మాట్లాడుతున్నావు? నీ బిడ్డల యొక్క చావును వాళ్ళు బలవంతంగా తెచ్చినటువంటి వారు, కర్కశంగా మెడగోసినటువంటి వాళ్ళు, చంపినటువంటి వ్యక్తులు, శరీరం నుంచి తలను వేరు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఎందుకు బిర్యానీ వండి పెడతావు నువ్వు? అవనిందంట. ఆ వీడియో తీసే సందర్భంలో నేను చాలా సందర్భాల్లో నా కుమారుని మెడ తెగిపోవడమే నేను చూశాను. కానీ ఒకసారి నేను ప్లే చేసినప్పుడు ఒకటి కనపడింది నాకు. ఏం కనపడింది? చనిపోకముందు ఒక కుమారుడు ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఇంకొక కుమారుడు థ్యాంక్ యూ జీసస్ అన్నాడు. అది చూచిన తర్వాత నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఎందుకొరకైతే నా కుమారుల ఇరువురిని భయభక్తులతో పెంచానో, ఎందుకొరకైతే నా కుమారుల ఇరువురిని దేవుని కొరకు నిలబెట్టాలని ఆశపడ్డానో, ఇప్పుడు చిట్ట చివరి వరకు నా కుమారులు దేవుని కోసం నిలబడ్డా. చిట్ట చివరిలో కూడా అదిగో ఆ మాట పలికేటువంటి విషయము నా బిడ్డలకు ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చంపుతున్నావు, నేను చచ్చిపోతాను, ఇప్పుడు నీ మెడ తెగిపోతుంది అన్నప్పుడు ఆ స్వరం వినబడింది. నా బిడ్డలు చివరి వరకు నా దేవుని కోసం నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో మన ఇంట్లో ఉండే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే, దేవుడు ఒక చిన్న సమస్య మన జీవితాల్లో అనుమతించాడు అనుకుందాం, ఎవరో ఒక వ్యక్తి ద్వారా వచ్చింది అనుకుందాం, వెంటనే దేవుని వాక్యం పైన మనం అలుగుతాం. మరియ యోసేపుల దగ్గర యోసేపును చూచి దేవుని దూత భయపడకు, నువ్వు దేవుని కోసం నిలబడాలి అంటే యోసేపు మారు మాట్లాడకుండా తాను బ్రతికినంత కాలం యేసు ప్రభు కోసం నిలబడ్డాడండి. మరియ కోసం నిలబడ్డాడు.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేన్ని బట్టైనా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ఒక దేవుని బిడ్డగా కనబడుతున్నావా? యోసేపు ఎంత ఛాలెంజింగ్ అండి. అంటే ఆ యోసేపు దగ్గరకు వచ్చి అడుగుతారు, యోసేపు ఏంది నీ భార్యకు గర్భం వచ్చిందంటేనే ఎలా వచ్చింది? దేవుని బిడ్డలారా, యోసేపు మరియ కోసం నిలబడ్డాడు. మరియ గర్భంలో ఉన్నటువంటి యేసయ్య కోసం నిలబడ్డాడు. దైవ ప్రణాళిక కోసం నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను ఎంతగా దేవుని కోసం నిలబడుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. నక్షత్రం చూచి నక్షత్రం అని నడిపిస్తూ ఉండగా వాళ్ళు నక్షత్రాన్ని చూసి ఒకరోజు వాళ్ళకి అనిపించింది, హేరోదు రాజప్రసాదంలోకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, రాజప్రసాదంలోకి వెళ్ళిన తర్వాత నక్షత్రం అనుకోవచ్చు. ఎంత వేస్ట్ క్యాండిడేట్లు వీళ్ళు. కొంచెమన్నా తెలివి ఉందా? ఎక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి వాళ్ళని నడిపించుకుంటూ వస్తే కరెక్ట్గా ఇంకా బెత్లెహేముకు దగ్గరకు వచ్చి హేరోదు రాజప్రసాదం దగ్గరికి వెళ్తారా? వీళ్ళకు దారి చూపించలేనా బుద్ధిహీనత, వీళ్ళను నడిపించలేనా బుద్ధిహీనత అనుకుని వెనక్కి వెళ్ళిపోలా. వచ్చేంత వరకు అక్కడే నిలబడిందండి నక్షత్రం. వచ్చేంత వరకు అక్కడే నిలబడింది. అందుకే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజుమాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఇది నడిచే నక్షత్రం. మామూలు నక్షత్రం ఎప్పుడు చూసినా ఒక నక్షత్రం ఒకే చోట ఉంటుందండి. ఇదేం కదిలే నక్షత్రం కాదు మనం చూసేది. కానీ దేవుని జన్మరోజు జన్మించిన నక్షత్రము ఎలాంటి నక్షత్రం? అది నడిచే నక్షత్రం, అది కదులుతూ ఉండేటువంటి నక్షత్రం, అది నడిపించేటువంటి ఒక గైడింగ్ స్టార్. అది గైడింగ్ స్టార్. దేవుని బిడ్డలారా, వాళ్ళు హేరోదు రాజప్రసాదంలోనికి వెళ్ళిన వాళ్ళ కోసం నిలబడింది నక్షత్రం. నేను వెళ్ళిపోతా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోలేదు ఆ నక్షత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని కోసం ఎంత స్థిరంగా నిలబడుతున్నాం మనం. మన జీవితాల్లో కష్టాల మధ్య, కన్నీటి మధ్య, ఒంటరితనం మధ్య, పోరాటాల మధ్య దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. అదే యోసేపు సందేశం. దేవుని కోసం త్యాగంతో నిలబడినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఇలాగా దేవుని బిడ్డల కోసం మనం నిలబడి ప్రార్థించాలి, మనం కనిపెట్టాలి. నాకు అందరూ చేయాలి, నేను ఎవ్వరికి సాయం చేయను అనేటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు ఎంతగా నిలబడుతున్నావు? మరియ కోసం నిలబడ్డాడు, దేవుని పరిచర్య కోసం నిలబడ్డాడు, దేవుని కుమారుడు భూలోకంలోనికి రావడానికి నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అక్కడ ఉండే వాళ్ళు అనవచ్చు, యోసేపు ఏదైతే ఏం లే అబార్షన్ చేయొచ్చు అనింటారు, ఎవరో ఒకరు అనింటారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి వృక్షాలను చూస్తే పుత్రదాత వృక్షం అనేటువంటిది ఉంది అక్కడ. అంటే ఆ పండు తింటే కుమారుడు జన్మిస్తాడు. అలాంటి వృక్షాలు ఉన్నాయి. వాళ్ళకు తెలివితేటలు చాలా ఎక్కువ. అబార్షన్ చేస్తే సరిపోలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. నో, ఆమెను ఎరుగకుండెను, ఆమెతో కాంటాక్ట్సే లేకుండా ఉన్నాడు. దేవుని కోసం ఎంతగా నిలబడ్డాడండి, ఎంత నిలబడ్డాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు నీ కోసం నీ కష్టాల్లో నిలబడుతున్నాడు కదా, నీ బాధల్లో నిలబడుతున్నాడు కదా, దేవుని కోసం నువ్వు ఏం నిలబడ్డావు? దేవుని కోసం దేవుడు ఎవ్వరు కాదన్నా నేను దేవుని కోసం నిలబడ్డాను అని చెప్పడానికి ఏదైనా ఉందా నీ జీవితంలో? లేకపోతే యు ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఫర్ యువర్ సేక్. నీ కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంతే. దేవుని కోసం నిలబడిన క్రిస్మస్ ఏదైనా ఉందా? దేవుని కోసం నిలబడ్డామా మనం? దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాట్ల విషయంలో ఒక ఊరికి నేను వెళితే దాదాపు ఒక 18 సంవత్సరాల కిందట జరిగింటుంది ఈ సంఘటన. దేవుని బిడ్డలారా, ఆ మీటింగ్ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఇలా గ్రౌండ్ ఉంటుంది, ఎదురుగానే డిఎస్పి ఆఫీస్ ఉంటుందండి. డిఎస్పి ఆఫీస్. ఆ డిఎస్పి ఆఫీస్ ఎదురుగా ఉంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్పారు, మీరు సౌండ్ తగ్గించండి అంటే తప్పకుండా తగ్గిస్తాం, మేము సౌండ్ తగ్గిస్తాం, గ్రౌండ్కి ఎంత అవసరమో అంతే పెడతాం. దేవుని బిడ్డలారా, కట్టుబడి తక్కువ సౌండే పెట్టాం. కానీ ఫస్ట్ డే మీటింగ్ రోజు ఒక అధికారి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడండి. ఫుల్గా తాగి వచ్చాడండి. డ్యూటీలో తాగకూడదు కానీ ఫుల్గా తాగి వచ్చి ఆ సౌండ్ ఎక్కువేం లేదు. గ్రౌండ్ గోడ ఆనుకొనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. మరి ఎందుకు అట్లా ఆఫీస్ పెట్టుకున్నారో నాకు తెలియదు. గ్రౌండ్కి ఆనుకొనే ఉంటుంది. కొంచెం సౌండ్కే ఎవడు మీటింగ్ పెట్టాడు, పర్మిషన్ ఎవడు ఇచ్చాడు, పిలిపించు అని ముందు పిలిపించు అన్నాడు. అంటే స్థానికంగా ఉండే వ్యక్తి ఏమన్నాడంటే డిఎస్పీ పిలుస్తున్నాడు అని. యాక్చువల్గా ఆయన పేరుంది. ఆయన ఏం చేశాడు, నన్ను కూడా పిలుచుకొని పోయి ఏం చేశాడు తెలుసా, డిఎస్పీ దగ్గర డిఎస్పీనో ఐ డోంట్ నో ఎవరో మరి
ఆయన దగ్గర నిలబడుతున్నా కానీ ఎవర్రా పర్మిషన్ రాసింది మీ ఇద్దరిలో అన్నాడు. ఇంతే, ఎవడరా పర్మిషన్ రాసింది అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదో ఈయన అన్నాడు, నా పైన చూపించాడు. ఇంకా తిట్టడం మొదలుపెట్టాడండి. నా లైఫ్లో అలాంటి బూతులు ఉంటాయని కూడా నేను అనుకోను. విపరీతంగా ఇక ఎన్ని ఉన్నాయో అన్ని తిట్టకుండా తిట్టాడండి. మీదికి వచ్చాడు బూట్ కాలుతో అంతా. ఎవడరా నువ్వు, నా ఆఫీస్ ఎదురుగా సౌండ్ పెడతావు, నువ్వు ఎంత ధైర్యం ఉందిరా. నేను సార్ తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడతాను. పిచ్చిగా తిట్టాడు. వెంటనే పోయి మైక్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయకపోతే నువ్వు లోపల ఉంటావు. సార్ పర్మిషన్ తీసుకున్నాం, మళ్ళీ మాట్లాడతావు నువ్వు, సౌండ్ తగ్గి. సార్ సౌండ్ వినపడడం లేదు సార్, మేము తగ్గించే ఉంచాం సార్, గ్రౌండ్ వరకే పెట్టాం సార్, మీరు చూడండి నేను చెప్తున్నాను, నా మాటకు లోబడంతే. ఈయన ఏమన్నాడు తెలుసా, యో నన్ను చూసి పక్కన పర్మిషన్ లెటర్ పెట్టాను, యో తగ్గించియా, ఎందుకు యా పెంచుతాను, నేనేదో పెంచినట్టు, నేను గ్రౌండ్లో ఉన్నట్టు. నేను పర్మిషన్ పెట్టింది నువ్వు కదా, ఆయన నాపై కేసేసాడు అనుకున్నాను. ఈరోజు ఏమైనా సరే దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి. దేవా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి బై మిస్టేక్ కూడా సౌండ్ తగ్గాను, నువ్వు ఆ శబ్దం ఆయన వినకుండా చేస్తావో, గ్రౌండ్ వరకే శబ్దం ఉండేటట్టు చేస్తావో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా, గ్రౌండ్లోకి వచ్చాను, గమ్మున వెనక సీట్లో కూర్చున్నాను. వెనక సీట్లో కూర్చున్నాక సాతాన్ అంటున్నాడు, సాతాన్ మాట్లాడుతూ, మీ అమ్మ ఏ రోజైనా నేను ఇంత తిట్టిందా, మీ నాన్న తిట్టాడా, అరే దేవుని కోసం ఎందుకంత తిట్టించుకున్నాను, తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు తిట్టించుకున్నాను, నాకు ఆ తలంపులు వస్తున్నాయి. అరే ఇన్ని బండబూతులు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నాకు అనిపించింది దేవుని కోసం ఇలాగ కూడా నిలబడడానికి ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇలా కూడా నిలబడడానికి దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని కోసం నిలబడ్డాడు, ఎంతకైనా తెగించి నిలబడినటువంటి యోసేపు. దేవునికి స్తోత్రం. మరి మన జీవితాల్లో ఒక చిన్న కష్టం మన జీవితాల్లో వస్తే దేవుని దగ్గరికి రాం, ఒక చిన్న బాధ వస్తే దేవుని దగ్గరికి రాలేం. ఇక దేవుని కోసం నిలబడడం ఏ రకంగా ఉంటుంది. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవా, ఈరోజు యోసేపు జీవితం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఎన్ని గొప్ప లక్షణాలు యోసేపులో ఉన్నాయి నాయన. భక్తిహీనుడు నిందించు అవమానపరుస్తాడు, కానీ యోసేపు అవమానపరచనటువంటి వ్యక్తి నాయన, అవమానపరచనటువంటి వ్యక్తి. మేము ఎవరినైనా ఎక్కడైనా నిందించి అవమానపరిచి ఉంటే నాయనా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. తండ్రి, ఎక్కడ నీ కొరకు నిలబడక లోకంలో పాపము కొరకు స్నేహితుల కొరకు నిలబడి నీ హృదయాన్ని గాయపరిచావు మాకు తెలుసు ప్రభువా. మా స్వార్థం కోసం నిలబడ్డామేమో తండ్రి, మా కొరకు మేము నిలబడ్డామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. నీ కొరకు నిలబడాల్సిన మేము పాపం కొరకు లోకం కొరకు నిలబడి నీ హృదయాన్ని గాయపరిచాం కాబట్టి ఈరోజు మాట్లాడావు. ఎక్కడ నీ కొరకు మేము నిలబడలేకపోయినా మమ్మల్ని క్షమించండి, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యోసేపు లాంటి నమ్మకమైన స్థిరమైన విశ్వాస జీవితం, విధేయతతో కూడిన జీవితాన్ని మా ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందుమని యేసయ్య నామమునందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం గట్టిగా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.